పరిగి ఓయో రూమ్లో భార్య మరొకరితో గడుపుతుండగా రెడ్ హ్యాండెడ్గా భర్త పట్టుకొని అక్కడ గొడవ చేయడం, స్థానికంగా పెద్ద రచ్చ జరిగింది. సో అక్కడ ఇంకెవరికైనా మనుషులకి ప్రాణాపాయ స్థితిలో ఏమన్నా ఉంటాయేమో, పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయేమో అని పోలీసులు కూడా ఎంటర్ అయ్యి సీన్ని మాత్రం కొంచెం సద్దుమణిగించారు. అసలు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. పరిగి హోటల్లో ఒక ఘటన జరిగింది. రెగ్యులర్గా మనం చూసే న్యూస్లోనే ఇది ఒకటి. సింపుల్గా చెప్పాలి అంటే ఇంకొక అబ్బాయిని ఇష్టపడి ఆ అమ్మాయి వెళ్ళింది. కాకపోతే ఇంకొక అతను భార్య, ఆవిడకు ఆల్రెడీ పెళ్ళయింది. ఇతను కూడా ఆమె వెళ్ళడం గమనించాడు, వెళ్తుందని తెలుసు, అన్నీ తెలుసు. పగడ్బందీగా కెమెరాలు, షూట్లు అన్నీ అరేంజ్ చేసుకొని వాళ్ళ మనుషులందరినీ అరేంజ్ చేసుకొని దాడి చేసేసాడు. బయటకు వచ్చి అక్కడ కొంచెం గొడవ జరుగుతుందేమో అని. సేమ్ మీకు ఇంతకుముందు చెప్పాలంటే మన సినిమాలో కూడా వచ్చింది, మళ్ళీ పెళ్లి సినిమాలో నరేష్, పవిత్ర, లోకేష్ గదిలో ఉన్నప్పుడు రమ్య రఘుపతి ఎంట్రీ ఇచ్చినట్టుగా, అంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ సిచ్యువేషన్ లాగా ఇది ఒకటి జరిగింది. కాబట్టి ఇక్కడ భార్య అంతే సిచ్యువేషన్. సో ఈ సంఘటన ఎలా చూడాలి? అంటే మామూలుగా రొటీన్కి భిన్నంగా ఉంది ఇది. మామూలుగా భర్త వేరే మహిళతో ఉన్నప్పుడు భార్య వెళ్ళి దాడి చేయడము, అది మనం రెగ్యులర్గా చూసే ప్యాటర్ను. ఇది ఏంటంటే ఆ రెగ్యులర్ ప్యాటర్న్కి విరుద్ధంగా ఉంది. అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లాంటి వాటిని సమర్థించం. దాన్ని ఎంతైతే సమర్థించమో దీన్ని కూడా అంతే సమర్థించం. ఎందుకంటే వివాహ బంధంలో ఉన్నవాళ్ళు ఆ వివాహ బంధాన్ని గౌరవించకుండా, తద్వారా గౌరవించకపోవటం వల్ల ఇంకొకరితోటి స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవటం వల్ల ఎవరైతే, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, రెండో వ్యక్తి తాలూకు మనోభావాలను కానీ దెబ్బతీయటం కానీ, లేకపోతే బాధ పెట్టడం కానీ, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కానీ, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అంటే ఎలా ఉంటుంది అంటే చాలా సింపుల్గా మాట్లాడేస్తారు. భార్యను అదుపులో పెట్టుకోలేని భర్త అంటారు. అంటే వీడో చేతగానివాడు, వీడొక చవట అని చెప్పేసి మాట అంటారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే అత్త మొగుడు కొట్టాడు అందుకు కాదు కానీ తోడుకోడలు నవ్వినందుకు బాధ వేసినట్టు. ఇప్పుడు వీళ్ళ ఇంటి వ్యవహారం అయినప్పటికీ ఈ పక్క వాళ్ళ మాటల వల్ల ఇలా బాధపడతారు. అలాగే భార్య మాట వింటున్నాడు అనుకోండి ఎవరన్నా. ఇప్పుడు హఠాత్తుగా ఒకతను సిగరెట్లు మానేశాడు. సిగరెట్లు మానేస్తే బయట ఫ్రెండ్స్ మాట్లాడేది ఏంటి అంటే, ఇగో ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ ఊరుకోదు, అందుకే వీడు తాగడు, వీడు కొంగుచాడు. అసలు వాడు నిజంగా మానేద్దాం అనుకుని కూడా ఈ మాట కోసం మానని వాళ్ళని చాలామందిని చూశాను. అంటే మళ్ళీ అది మద్యపానం కావచ్చు, ఏదన్నా కానీ ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఒక గ్రూప్ యాక్టివిటీస్. నలుగురు కలిసి సిగరెట్ తాగుతూ ఉంటారు. ఒకడు తాగకపోతే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను తాగుతున్నాను, వీడు తాగడు, వీడు పెద్ద గొప్పోడైనట్టు అది ఇది అని చెప్పి వాడిని పోక్ చేస్తారు. అంటే ఏది ఏమైనా ఇక్కడ ఏమవుతుంది అంటే, బయట సమాజం మన గురించి ఏమనుకుంటుంది అనేది ఒక బాధ. ఏది ఏమైనా ఇట్లాంటి విషయాల్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది కనుక మనం ఆలోచిస్తే, ఇదేదో ఇవాళ మొదటిది, ఇదే చివరిది అనుకోవటానికి లేదు. అనాది కాలం నుంచి ఒక పెళ్ళి అనేది వచ్చిన దగ్గర నుంచి వివాహేతర సంబంధం కూడా ఉంది. అంటే వివాహం ఎంత పురాతనమైందో వివాహేతర సంబంధాలు కూడా అంత పురాతనమైనవి. అయితే మరి పెళ్ళి అంటే మనం చాలా ఊహించుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటాము. మరి ఇలా జరిగితే ఎలా, అది ఇది అని చెప్పి మాట్లాడుకోవచ్చు. కానీ పెళ్ళి వల్ల వాళ్ళు ఊహించుకున్న దానికి విధంగా భార్య కానీ భర్త కానీ ఉండడము, అలాగే వాళ్ళని తమ దారికి రాలేదు అని ఎక్కువ హింసించటం వల్ల కావచ్చు, మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ చెడు అలవాట్ల వల్ల కావచ్చు. చెడు అలవాట్లు అంటే మందు తాగడము, ఇట్లాంటి పేకాట, ఈ బెట్టింగులు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక అశాంతిని తీసుకొస్తాయి ఇంట్లో. ఈ అశాంతిని తీసుకొచ్చినప్పుడు భర్త బాధ్యతగా లేడు అన్నప్పుడు కూడా భార్యకి కేవలం డబ్బు సంపాదించడానికే ఇలా చేస్తారు అని కూడా మనం చెప్పలేము. డబ్బు సంపాదన కోసమే చేస్తే ఇద్దరు కలిసి చేస్తారు. అలా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భార్యతోటి వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. అలా చేయకపోతే చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నిన్నగాక మొన్న అబ్దుల్లాపూర్ ఘటనలో జరిగింది అది. మేము నిజ నిర్ధారణకు కూడా వెళ్ళొస్తే ఆ అమ్మాయిని సెక్స్ వర్క్కి ఒప్పించడం కోసమే ఒప్పుకోలేదు కాబట్టి ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి అతను అమ్మాయి మెడ నరికేయటం చూసాం.
అంటే ఇష్టమైతే డబ్బులు కావాలి అనుకుంటే ఇలా చేస్తారు, కాదు అనుకుంటే ఇంకొకలాగా. ఏది ఏమైనా అక్కడ ఏవో పొసగని విషయాలు ఉన్నాయి. అతని తప్పు ఉండొచ్చు, ఆమె తప్పు ఉండొచ్చు, ఏదైనా కానీ ఆ వివాహ బంధంలో నుంచి పూర్తిగా బయటికి రాలేని పరిస్థితి, అక్కడ ఇమడలేని పరిస్థితి. ఆ ఊపిరాడని తనంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్వాంతన దొరుకుతుంది అనుకుంటారు. ఆ స్వాంతన ఎంత ప్రాణాపాయమైందో, ఎంత భయంకరమైందో, ఆ నరకము అలాంటి వాళ్ళతోటి మాట్లాడితే కానీ మనకు అర్థం కాదు. ఎందుకు అంటే ఒక పక్క వీళ్ళకి ఎంతో కొంత నా చుట్టూ ప్రపంచం నన్ను ఏమనుకుంటుందో అనే ఒక భయం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. అలాగే ఆ సంబంధాలు పెట్టుకోకుండా ఉండలేని తనం ఉంటుంది. ఏదో ఇక్కడ మిస్ అయిపోయాం, ఇంకెక్కడో పొందుదాం అనుకుంటారు. ఆ బాటలోనే ఈమె ఆ పరిగి లాడ్జికి రావడము. అంటే ఇక్కడ ఎక్కడా మనం ఎవరిని సమర్థించడం కానీ, ఎవరిని చిన్నచూపు చూడడం కానీ కాదు. ఇక్కడ వివాహ బంధంలో వచ్చిన ఒడిదుడుకుల్ని, లేదు అనుకుంటే మానసిక సంబంధంలో వచ్చిన అసమ సంబంధాలు ఉంటాయి. ఎంతసేపటికి మా నాన్న కొట్టాడు, నేను కొడతాను అన్నట్లుంటాయి. పైగా భర్త తాలూకు ఇలాంటి విషయాలను ఏమన్నా ఆమె ప్రశ్నించింది అనుకోండి, ఆమె పుట్టింటి వాళ్ళు ఏం చెప్తారు అంటే, పోనీలేమ్మా ఎన్నాళ్ళు చేస్తాడు అట్లాగా, భరించు అని చెప్తారు. అత్తగారింట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేస్తే, మగాడు అంటే ఇప్పుడు ఏమేమి ఆలోచిస్తుందంటే, మగవాడికి సోషల్ అప్రూవల్ ఉంది, నాకు లేదు, కానీ నేను చేసి చూపిస్తా. ఈ తెగింపు, ఈ ధైర్యం, ఇట్లాంటివన్నీ ఇలాంటి మాటల వల్ల కూడా వస్తాయి. అవును. ఇప్పుడు నేను మగాడిని, నేను చేస్తాను, మా అబ్బాయి మగాడు చేస్తాడు, నువ్వు పడి ఉండాలి అనే మాట వచ్చింది అంటే, జీవితంలో ఎప్పుడో ఒకసారి నేనేంటో చూపిస్తాను. దానివల్ల నష్టం జరిగినా, బాధపడ్డా, ఇప్పుడు భర్తకి వేరే స్త్రీతో సంబంధం ఉంది అంటే ఈమె కొట్టలేదు, తిట్టగలదు కానీ కొట్టలేదు, కంట్రోల్ చేయలేదు. కానీ ఇదే పని భార్య చేస్తే గనక ఆ భర్త కొట్టగలడు, తిట్టగలడు, నీకు విడాకులు ఇస్తాననగలడు, చంపగలడు, ఏమైనా చేయగలడు. ఈ అసమ సంబంధాలే, అది చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, వాటి వికృత రూపమే ఇలాంటివి. అందుకని మనం అసలు కుటుంబంలో ఒక స్త్రీ పురుషుడు కాలానికి తగ్గట్టు ఏం కోరుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. భార్య భర్త కూర్చుని మాట్లాడుకోగలగా. ఏదైనా పరపత్యాలు వచ్చినప్పుడు భర్త తాలూకు కుటుంబాలతో కానీ, భార్య తాలూకు, ఇప్పుడు భార్య గురించి భార్య తాలూకు కుటుంబాలతో ఏమన్నా మాట్లాడాడు అనుకోండి ఆ భర్త, ఖచ్చితంగా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. మరి అతను చెప్పింది వాస్తవం అయినప్పుడు కూతుర్ని మందలించగలగాలి, పెద్దవాళ్ళుగా మీరు చెప్పగలగాలి. అలాగే అటువైపు వాళ్ళు కూడా చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఇలాంటివే జరుగుతాయి. మీకు ఒక 5 సంవత్సరాల క్రితం స్వాతి అన్న అమ్మాయి, ఒక అమ్మాయి సీరియల్లో చూపించినట్లు భర్తని మొహం మీద యాసిడ్ పోసో లేకపోతే ఏదో చెక్కేసో ఏదో చేసి భర్తని చంపేయడం ఏదో జరిగింది. చంపేసి ఇంకొక భర్తలాగా ఒక అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆ ఘటన ఉంది కదా. తర్వాత తేలింది ఏంటి అంటే, నాన్ వెజ్ తిండు, సూప్ చికెన్ సూప్ పట్టించింది. భర్త అయితే నాన్ వెజ్ తినడు, ఇతను చికెన్ సూప్ పట్టించింది. అయితే దీని వెనకున్నది, ఇప్పుడు మనకి పైకి వచ్చిన స్టోరీ ఇది మాత్రమే బయటకు వచ్చింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఊరికే ఉండం కదా, నిజ నిర్ధారణకి వెళ్తాం, ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తాం. ఆ అమ్మాయిని జైల్లో కలిస్తే ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అంటే, చాలా ఆస్తి ఉంది ఆ అమ్మాయికి, భర్త ద్వారా వచ్చిన ఆస్తి ఉంది. అయితే విపరీతమైన శాడిస్ట్ భర్త, ఇలాంటి శాడిస్ట్ కాదు. మనం వేరే సోర్సుల్లో కూడా, అంటే ఆ అమ్మాయి చెప్పిందే వినం మనం. ఆ అమ్మాయి తాలూకు చుట్టాలు, ఆ అబ్బాయి తాలూకు చుట్టాలు, ఆ ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు మాకుంటారు, వాళ్ళతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, వాడు పచ్చి తాగుబోతూ, వాడు తాగాడంటే వాడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు, ఏం చేస్తాడో వాడికి తెలియదు. ఆ అమ్మాయి వాడి బారి నుంచి తప్పించుకోవాలనుకుంది. కరెక్ట్గా అదే సందర్భంలో ఇలాగే నడుస్తున్న సీరియల్ ఒకటి వచ్చింది. ఆ
ఆ సీరియల్లో ఇలాగే భర్తకి చంపేసేసి వేరే బాయ్ ఫ్రెండ్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించి అతన్నే భర్తగా చూపిస్తుంది వచ్చింది. ఇది ఎందుకు చేయకూడదు అనుకుంది. యాక్సిడెంట్లో మొహం మారింది, సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేసింది. కాకపోతే సీరియల్ ఒక డైరెక్టర్ చేతిలో నడుస్తూ ఉంటుంది, కానీ నిజ జీవితం వాళ్ళ చెప్పు చేతుల్లో నడవదు కదా. అలా దొరికిపోయింది. పైగా పోనీ మేమేమన్నామంటే, సరేనమ్మా మరి నీకు అంత బాధ అయింది, ఎందుకు విడాకులకు అప్లై చేసుకోలేదు, నువ్వు విడిగా ఉండొచ్చు కదా అంటే ఈ ఆస్తి దొరకదు కదా. పిల్లలు అతను విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. పిల్లలు ఒక స్థాయిలో అలవాటు పడిపోయారు జీవితానికి. మా పుట్టింటి వాళ్ళకి చెప్తే ఎంత 4 రోజులు ఓర్చుకుంటే పిల్లలు పెద్దాళ్ళు అయిపోతే అని చెప్పి 4 రోజులు నా కళ్ళు మూసుకోమని చెప్పారు నన్ను. ఆ 4 రోజులు నేను కళ్ళు మూసుకున్నాను. చివరికి ఇలా చేయవలసి వచ్చిందని చెప్పింది. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడుంది? జైల్లో ఉంది. ఓకే, జైల్లో ఉంది. మనం దాన్ని కాదనలేము. ఆమె చేసింది కదా, హత్య చేసింది. ఇంకా అసలు ఎందుకు చేసామనే దాన్ని బట్టి దానికి మనం అడిగాను తప్పితే ఆమె చర్యని మనం సమర్థించలా. పైగా ఈ ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు కూడా ఒక రకంగా ఇలా చేయడానికి ప్రేరేపిస్తాయి. ఆస్తి లేదనుకోండి వదిలేసి వెళ్ళిపోయి ఉండేది. ఇప్పుడు అలా వెళ్ళిపోయిన అమ్మాయి పిల్లలకు ఆస్తి ఇమ్మంటే ఇస్తారా? ఇవ్వరు కదా. అందుకని ఈ అసమ సంబంధాలు కుటుంబాల్లో ఉన్నప్పుడు, అలాగే ద్వంద్వ విలువలు ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. ఏది ఏమైనా అందుకోసం స్త్రీలు తగ్గే ఉండాలి అనే రోజుల నుంచి సమానము అనుకునే ఒక స్థాయికి వచ్చారు. అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, ఏదన్నా కానీ ఈ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం పురుషుడికి ఉంది, స్త్రీకి ఉంది, భార్యకి ఉంది, భర్తకి ఉంది. కాబట్టి ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళైనా, ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళు అయినా కానీ ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సంబంధాన్ని ఎన్ని రోజులు మనం ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం, సంతోషంగా ఉంచుకోగలుగుతాం ఈ సంబంధాన్ని. ఇదివరకు ఇట్లాగా మన నాయనమ్మలాగా, మన అమ్మమ్మలాగా, మన అమ్మలాగా భార్య మట్టుకు ఇప్పుడు లేదు అనేది అర్థం చేసుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ మారిపోయినాయి. ఇవాళ నువ్వు నీ అమ్మలాగా ఉండాలి భార్య అని ఏదో సినిమాలో, ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో వచ్చింది, మా అమ్మలాగుంది ఆ అమ్మాయి, మా అమ్మలాగుంది. అమ్మలాగా ఎట్లుంటుంది భార్య? ఉండదు. అమ్మే, భార్యే. ఇవన్నీ ఏంటంటే పనికిమాల సిద్ధాంతాలని జనాల మెదడులో వేయడం వల్ల వస్తుంది ఇదంతా. వీడు ఏదైనా కాస్త చదువుకుని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి వీడు కాస్త ప్రపంచాన్ని చూస్తూ కొత్తది నేర్చుకుందామని వీడు అనుకుంటుంటే వీడికి ఈ సినిమాల ద్వారా మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నారు, పాచింతకాయ పచ్చడి వేస్తున్నారు. ఇప్పుడు అమ్మలాగా ఉందంటంతో ఆగదు కదా అది. వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మ ఎలా ఉందో అలా ఉండాలనుకుంటాడు, ఉండరు కదా. అందుకే ఇట్లాంటి ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు, కొంచెం ఒక ఊపిరాడంతనం ఏదైనా వచ్చింది అన్న వెంటనే మీరు చేయవలసింది ఏంటంటే, భార్య అయినా భర్త అయినా మీరు మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. అవి అందుబాటులో లేకుండా అట్లా ఏమి లేవండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు అసలు దానికన్నా కూడా ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు పెళ్ళికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి అయినా వెళ్ళండి. ఒకవేళ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి అవ్వలేదనుకోండి, మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. అంతేగాని ఇలా ఆడవాళ్ళు కూడా, భార్యలు ఈ విధంగా మీ జీవితాన్ని మట్టుకు రోడ్ల పాలు చేసుకోవడం అనవసరం. మీకు ఎన్ని బాధలైనా ఉండొచ్చు, ఇవాళ మీరు ఒక దోషిగా నిలబడ్డారు అక్కడ. అయితే చచ్చిపోతున్నారు లేదా జైల్లో ఉంటున్నారు, కానీ సమాజంలో ఉండట్లా. అంతే, అక్కడికి ఎండ్ అయిపోతుంది. లాస్ట్. కానీ ఒక మధ్య మార్గం కూడా ఉంది దీనికి. ఆ మధ్య మార్గం ఏంటి అంటే, కూర్చుని మాట్లాడుకోండి. మాట్లాడుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విడిపోండి. అంతేగాని ఇలా ఒక ట్రాఫిక్ జామ్ లాగా, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ని మనం ఎట్లా భరించలేమో, ఇలా ఒక 4-5 సంబంధాలు మన మనసులో ఒక పెద్ద సుడిగుండంలాగా అయిపోతాయి. కానీ ఇట్లాంటి వివాహేతర సంబంధాల వల్ల మళ్ళీ నష్టపోయేది స్త్రీనే, పురుషుడు కాదు. ఇప్పుడు 2 కుటుంబాలని నడపగలడు ఒక పురుషుడు. కానీ ఎక్కడైనా మీరు గమనించండి, 2 కుటుంబాలను నడుపుతున్న స్త్రీలు ఉన్నారేమో చూడండి. అది కుదిరే పని కాదు.
అది కుదరదు అంతే. కాకపోతే ఇట్లా చాటుమాటుగా ఏమైనా చేయగలుగుతారు. అసలు వద్దు, ఇలా అక్కర్లేదు. ఇప్పుడు వాడు డబ్బులున్నోడు అవనివ్వండి, పెద్ద ఉద్యోగస్తుడు అవనివ్వండి, మీకు మనశ్శాంతి లేని కాడికి ఆ ఉద్యోగాలు డబ్బులు మీకు ఎందుకు? ఆడవాళ్ళు ఇదే నేర్చుకోవాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారనుకోండి, మీ చదువు మీరు చదువుకున్నారు, మీ ఉద్యోగం మీరు చేసుకుంటున్నారు అనుకోండి, మీకు నచ్చకపోతే వచ్చేస్తారు, జీవితం నుంచి బయటకు వచ్చేస్తారు. ఏదైతే ఉందో, పైగా ఈ మధ్యకాలంలో ఒక కొత్త ధోరణి ఒకటి వచ్చింది సుప్రీంకోర్టు తీర్పుతోటి, వివాహేతర సంబంధాలు తప్పు కాదు. తిరగండి ఇష్టం. అది తప్పు స్టేట్మెంటు. అది ఎవరికి వాళ్ళు అన్వయించుకోవడానికి దొంగలకు పనికొచ్చే విషయమే. పోలీసులు వాళ్ళ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి పనికొచ్చే విషయమే తప్పితే దాని ముందు దాని వెనక చాలా ఉంది. వివాహేతర సంబంధం, సహజీవనం తప్పు కాదు. ఈ సహజీవనం తప్పు కాదు, సహజీవనాన్ని కూడా మేము గుర్తిస్తున్నాము అంటే ఎవరి సహజీవనాన్ని వీళ్ళు గుర్తిస్తారు? వాళ్ళు భార్యాభర్త అవ్వకుండా ఉన్న వాళ్ళ సహజీవనాన్ని గుర్తిస్తారు. మరి ఇక వివాహ గుర్తింపులు ఎందుకు? ఎందుకు మరి? అవసరం లేదు కదా, రిజిస్ట్రేషన్లు ఇవన్నీ అవసరం లేదు కదా, ఈ ఇంతంత భారీ ఖర్చులు ఇవన్నీ అవసరం లేదు కదా. అవును. మన్ని మనం మోసం చేసుకుంటూ, మన్ని మనం తప్పుదోవ పట్టించుకుంటూ ఉండటం కంటే కూడా నిజాయితీగా, నిర్భీతిగా, ఒంటరిగా ఉన్నా తప్పులేదు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.